28వ వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగినట్లు 28వ వార్డు నుండి పోటీ చేస్తున్న గడిపే చక్రపాణి అన్నారు. ఎండి క్వార్టర్స్ లో వారు ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ఎండి క్వార్టర్స్ కు దగ్గరి పట్ల ఉన్న డంపింగ్ యార్డును తొలగించి పార్కుగా ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా గ్రౌండ్ లో క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తారని, కార్ షెడ్ల నిర్మాణం, కోతుల బెడద లాంటి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. భూపాల్పల్లి మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్నటువంటి ఎలక్షన్లో 28వ వార్డు ఎండి క్వార్టర్స్ నుండి గడిపే చక్రపాణి అని నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉంగరం గుర్తుతోటి పోటీకి సిద్ధమైన, ఒకవేళ నన్ను ఈ వార్డు ప్రజలందరూ ఆదరించి గెలిపిస్తే ఈ వార్డుకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేస్తానని చెప్తున్నా. దాంట్లో భాగంగా ముఖ్యంగా మన పక్కనే క్వార్టర్స్ నుండి కనీసం 100 మీటర్ల దూరంలో పక్కనే ఉన్నటువంటి మన డంప్ యార్డ్ను తొలగించడం, అది తొలగించాలి వెంటనే. దాని ప్లేస్లో పార్క్ కట్టేయడం కోసం ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. ఇటు పక్కనే మనకు గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో క్రీడాకారులకు ఎటువంటి నీటి వసతి కానీ, అలాగే ట్రాకింగ్ లైన్ కానీ అట్లాంటిది ఏం లేకుండా ఉన్నది. ప్రతి క్వార్టర్లో 40 సంవత్సరాల పైన ఉన్న ఎవరైనా ఓల్డేజ్ ఉన్న వాళ్ళు కానీ, ఇంకా ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకు ఇంట్లో బాత్రూమ్లలో వారికి వెస్టర్న్ కుండీలు పెట్టడం కోసము, అదేవిధంగా కార్ షెడ్లు నిర్మించడం కోసము, అదేవిధంగా కోతుల బెడద తగ్గించడం కోసము, అదేవిధంగా పక్కనే 34 బ్లాక్ ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఒక చిన్న మినీ ఫంక్షన్ హాలు, ఎందుకంటే ఫంక్షన్స్ బాగా జరిగే టైంలో చిన్న చిన్న చేయాలంటే ఇబ్బందిగా ఉన్నది. దాని ప్లేస్లో అక్కడ ఒక మినీ ఫంక్షన్ హాల్ పెట్టడం కోసము ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా నేను అందరికీ అందుబాటులో ఉండి ఇక్కడున్న వార్డు ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నా. ఇప్పుడు నా గుర్తు ఉంగరం గుర్తు. దయచేసి నా ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను ఆదరించాలని, నన్ను గెలిపించాలని వార్డు ప్రజలందరినీ మన ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నా.